నిజంగా గుంటూరు కారానికంటే కూడా ఎక్కువ గ్లామర్గా మన మహేష్ బాబు గారే కనబడుతూ ఉన్నారనమాట. ఇంతకీ మనం మాట్లాడుకోబోతుంది దేని గురించి అంటే మాత్రం గుంటూరు కారం మూవీ ట్రైలర్ గురించి. చాలా అంటే చాలా బాగుంది. కెమెరా వర్క్ కూడా చాలా రిచ్గా ఉంది. రిచ్ బడ్జెట్ అని తెలుస్తూ ఉందన్నమాట. అలాగే మహేష్ బాబు గారిలో ఒక మాస్ యాంగిల్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అయితే మాత్రం ఆయన మాటల మాంత్రికుడు అని చెప్పి ఆల్రెడీ పేరున్న విషయం తెలిసిందే. దాంతోపాటుగా ఇప్పుడు మహేష్ బాబు గారిని కూడా కొత్తగా చూపిస్తూ ఉన్నారు. ఆ డ్యాన్సులు కానీ, ఫైట్స్ కానీ, స్లాంగ్ కానీ, ఆ కటౌట్ కానీ కరెక్ట్గా వాడుకున్నారని తెలుస్తూ ఉంది మన త్రివిక్రమ్ గారు అయితే మాత్రం. సో ఫ్యాన్స్కి ఇక పండగ అని చెప్పచ్చు. పండగకి కరెక్ట్ పండగ సినిమా వస్తుంది. ఫ్యాన్స్ అయితే మాత్రం ఇక రచ్చ రచ్చ చేసుకోవచ్చు థియేటర్లో అని తెలుస్తూ ఉంది. అలాగే గ్లామర్కి కూడా ఏమాత్రం కొదవలేదు. ఒకవైపు ఏమో మీనాక్షి చౌదరి గారు తెలిసిందే కదా, మంచి ఫామ్లో ఉన్నారు. ఆవిడ కూడా దళపతి విజయ్ గారితో కూడా మూవీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఇందులో కూడా మరదలుగా నటించారనమాట మహేష్ బాబు గారికి. ఇంకొక వైపు ఏమో తెలిసిందే కదా, శ్రీలీల గారు ఒక స్వింగ్లో ఉన్నారు. వరుస పెట్టి మూవీస్ చేస్తూ ఉన్నారనమాట. హీరోలు ఎవరు మారినా కానీ హీరోయిన్ మాత్రం ఈవిడే అని చెప్పి తెలుసుకోవచ్చు. అలా అయితే ఉంది. అలాగే గ్లామర్ కూడా బాగా చూపిస్తూ ఉన్నారు. ఇంకా మహేష్ బాబు గారిలో కొంచెం కొంటెతనాన్ని కూడా చూపిస్తున్నారనమాట. ట్రైలర్ని గమనిస్తే మాత్రం మనకు చాలా బాగా అర్థమవుతుంది. అలాగే ఆ బీడీ కాల్చుకుంటూ వచ్చే సీన్ కానీ, ఆ డ్రైవ్ చేసేటప్పుడు ఆ స్కిడ్ ఏదైతే ఉందో ట్రైలర్లో గమనిస్తే ఒక హాలీవుడ్ మూవీ టైప్లో ఉంది. ఇక్కడ పిగ్ కూడా చూస్తూ ఉన్నారు కదా మీరు. సో చూడడానికైతే ఒక హాలీవుడ్ మూవీ టైప్లో ఉంది, కానీ మాస్ ఎంట్రీ అయితే ఇచ్చారనమాట అక్కడ. చాలా బాగుందని చెప్పచ్చు. అలాగే కామెడీ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు. త్రివిక్రమ్ గారి ఫేవరెట్ కమెడియన్ ఉంటారు కదా ప్రతి మూవీలో కూడా. అదే సాంబార్ అనుకొని మంచినీళ్ళు ముంచుకు తిని అతనాడు అంటారు కదా అతడు సినిమాలో. సో ఆయన అనమాట. సో ఆయన వరుసగా ఉన్నారు. ఇక మెయిన్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే రమ్యకృష్ణ గారే మన మహేష్ బాబు గారి తల్లి అని తెలుస్తూ ఉంది. మరి చిన్నతనంలో ఎందుకు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది మెయిన్ స్టోరీగా అయితే పెట్టినట్టు తెలుస్తూ ఉందన్నమాట. అలాగే ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. రావు రమేష్ గారి ఎలివేషన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. వాళ్ళ ఫాదర్ క్లాసు, రమణగాడు మాస్ అనే టైప్లో చెప్తూ ఉన్నారు. క్యారెక్టర్ నేమ్ కూడా అందరికీ కనెక్టింగ్గా ఉండేలా ఉందన్నమాట. ఏదో మరి హెవీ నేమ్స్ కాకుండా సింపుల్గా రమణ అని చెప్పి పెట్టడము, అది కూడా అందరికీ కనెక్టింగ్గా ఉండేలా చూడటము. ఫైట్స్ అయితే ఇక థియేటర్ అంతా కుర్చీ మడత పెట్టినట్టే ఉండేలా ఉంది. దానికి తోడుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది తమన్ గారిది. అలాగే ఈశ్వరీరావు గారు కూడా నటిస్తూ ఉన్నారనమాట. అదేనండి సలార్లో ప్రభాస్ గారి మదర్గా నటించారు కదా. సో ఆవిడ కూడా నటిస్తూ ఉన్నారు. తారాగణం అయితే చాలా ఎక్కువగానే ఉంది. అలాగే భారీ బడ్జెట్ మూవీ హారిక హాసిని క్రియేషన్స్, అదేనండి సన్ ఆఫ్ సత్యమూర్తి, జులాయి, ఇలా వరుసగా మూవీస్ చేసుకుంటూ వచ్చారు కదా. సో ఆయన అయితే మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు చిన్నబాబు గారు. సో కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మూవీ అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయన్నమాట. పండగను కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారని చెప్పచ్చు. చాలా బాగుంది ట్రైలర్ చూస్తే మాత్రం. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి మహేష్ బాబు గారి ఎలివేషన్స్, అలాగే మిగతా ఈ హీరోయిన్స్ గ్లామరు ఇదంతా పెట్టినట్టయితే తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే అక్కడ మహేష్ బాబు గారు అందానికి సరిపోవాలంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా తక్కువే అని చెప్పచ్చు. సో ఇదంతా కూడా మనకి ఫస్ట్ హాఫ్ సరిపోయినా కానీ సెకండ్ హాఫ్ నుంచి మంచి సెంటిమెంట్ని మనకి చూపించేలాగైతే ఉందన్నమాట. సో తెలిసిందే కదా, సెంటిమెంట్తో అయితే మాత్రం గట్టిగా కొడతారు త్రివిక్రమ్ గారు. ఆయన డైలాగ్స్ కానీ, లేదు అంటే ఆ టేకింగ్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది అయితే మాత్రం. సో మొత్తానికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అలాగే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి కొట్టేస్తున్నారు. మూవీ అయితే మాత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతూ ఉంది. సో సంక్రాంతికి కరెక్ట్ సినిమా అని చెప్పొచ్చు అనమాట. లేట్ అయినా కానీ ట్రైలర్ రిలీజు కరెక్ట్ ట్రైలర్ అయితే వదిలారు. ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ బొనాన్జా అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అలాగే మహేష్ బాబు గారిని ఇంతకుముందు చూడని టైప్లో అయితే చూపిస్తున్నారు. అదైతే బాగా నచ్చుతుంది ఫ్యాన్స్ కానీ అర్థమవుతుంది అనమాట. ఆ డ్యాన్సులు కానీ అవన్నీ చాలా యూత్ఫుల్గా అయితే ప్లాన్ చేశారు. బాగుండేలాగే ఉంది. అలాగే ఏదో పార్టీ ఆఫీసు, అదే ప్రకాష్ రాజ్ గారిదని తెలుస్తూ ఉంది. ఆయన మంచి ఫామ్లో గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు మన మహేష్ బాబు గారు అయితే మాత్రం. సో కరెక్ట్ ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, గ్లామర్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని తెలుస్తుంది. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.